ఏంటి రమ్మన్నారంట? కూర్చోరా. అరే తమ్ముడు, వేసుకోవటానికి బట్టలు లేని రోజుల్లో కూడా నేను చాలా సంతోషంగా ఉన్నారా. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి మాత్రం లేదురా. ఒక్క ఆడబిడ్డని బాధ పెట్టారా. అరే, అది మన ఇంటికి రాక 3 ఏళ్ళు అవుతుందిరా. మనిషికి ఎన్ని ఆస్తులున్నా ఆరోగ్యం లేకపోతే అనవసరంరా. శాశ్వతం లేని ఆస్తుల కోసం బంధాలను వదిలేసుకోవడం ఏంటరా. చెల్లి విషయంలో నేను కూడా చాలా తప్పుగా మాట్లాడాను అన్నయ్య. మనం వెళ్ళి చెల్లిని తీసుకొద్దాం అన్నయ్య. అమ్మా జ్యోతి, నిన్ను క్షమించమని అడుగుతామంటే మాకంటే చిన్నదానమైపోయావు. డబ్బు అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి రక్త సంబంధాన్నే కాదనుకున్న దుర్మార్గులు అమ్మ మేము. నా ముందు నిన్ను చాలా దారుణంగా అవమానించాం. మమ్మల్ని క్షమిస్తావా తల్లి? జ్యోతి, మమ్మల్ని క్షమించు తల్లి. రాగి గట్టిపోయే సెల్లెమ్మా, నీ అన్న చేతికి ఒక్క పేగు బంధం నువ్వమ్మా. నువ్వు రాకపోతే